హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. మెగాస్టార్ చిరంజీవి గారు బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. బాస్ ఈజ్ ఆల్వేస్ బాక్స్ బద్దలైపోయే రికార్డులు ఇచ్చారు. ఆయన బ్యాక్ అవడం పెద్ద అసలు ఏమీ లేదు. అసలు బ్యాక్ అనేటువంటి మాట నాకైతే ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు రికార్డుల వేట మొదలుపెట్టి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నట్టే ఉంది తప్ప ఆపినట్టయితే నాకు అనిపించలేదు. 40 ఏళ్ల క్రితం ఈ మొదలెట్టినటువంటి ₹1,00,00,000 రికార్డు ఆయన మొదలెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు 350 నుంచి 400 కోట్ల రికార్డులు ఆయన ఖాతాలో వేసుకుంటూ మొదటి ₹1,00,00,000 రికార్డు కావచ్చు, మొదటి 5 కోట్ల రికార్డు కావచ్చు, మొదటి 10 కోట్ల రికార్డు కావచ్చు, మొట్టమొదటిసారి హైయెస్ట్ ₹1,00,00,000 రెమ్యునేషన్ తీసుకున్నటువంటి రికార్డు కావచ్చు, మొట్టమొదటిసారి ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి సౌత్ ఇండియన్ యాక్టర్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఆయన బిగ్గర్ దెన్ బచ్చన్ అన్నటువంటి ఇవి కావచ్చు. మెగాస్టార్ స్థాయి గురించి మనం మాట్లాడడానికి నాకు తెలిసి నా వయసు కూడా సరిపోదన్నారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో, ఆయన ఇండస్ట్రీలో వచ్చినటువంటి అంత వయసు కూడా, ఎక్స్పీరియన్స్ కూడా నా వయసుకు ఉండదు. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మన శివశంకర వరప్రసాద్తో మొన్న సంక్రాంతికి దిగి దద్దరిల్లిపోయేలా చేశారంటే ఆలోచించండి. నిజంగా 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కొన్ని సినిమాలకి, సినిమా పండగలు ముఖ్యంగా సంక్రాంతి అప్పుడు కావచ్చు, లేదంటే సినిమాలు వస్తున్నాయి అంటే తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లకు పోటెత్తేవాళ్ళు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అసలు ఒక రేంజ్లో హడావుడి ఉండేది. మళ్ళీ అలాంటి వింటేజ్ లుక్స్తో చిరంజీవి గారు ఈ సినిమాలో కనిపించడమే కాదు, ఒక వింటేజ్ అట్మాస్ఫియర్ను కూడా మన శివశంకర వరప్రసాద్తో థియేటర్లో కనిపించేలా చేశారు. అసలు సినిమా థియేటర్లో టికెట్లు లేకపోతే, కొంతమంది సీట్లు లేకపోతే చైర్స్, ప్లాస్టిక్ చైర్స్ వేసి కూర్చోబెట్టి సినిమా చూపించేవాళ్ళు. అలాంటి రోజుల్ని మళ్ళీ ఈ సంక్రాంతికి చిరంజీవి గారి పుణ్యం అంట, చిరంజీవి గారి సినిమా పుణ్యం అంట, మెగాస్టార్ నటించినటువంటి మన శివశంకర వరప్రసాద్ పుణ్యం అంట, తెలుగు ప్రేక్షకులకి ఆ స్మృతులని, ఆ పండగ వాతావరణాన్ని పండగ చేసుకునేలా వచ్చింది. 350 కోట్లు ఏంటంటే, వారం రోజుల్లో 350 కోట్లు అలా కొట్టేసారేంటండి బాస్. నిజంగా పాన్ ఇండియా లెవెల్లో ఎంతో మంది పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేసి హిట్లు కొడతా ఉంటే, ఈయన ఒక రీజనల్ లాంగ్వేజ్లో, ఒక తెలుగు లాంగ్వేజ్లోనే సినిమా తీసి పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేసినటువంటి పాన్ ఇండియా మూవీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసారు అని. అది మెగాస్టార్ స్థాయి. ఎక్కడో వరల్డ్ ప్రపంచంలో రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటిలో అత్యధిక కలెక్షన్స్ ఉండేటువంటి చార్టులో 6వ స్థానంలో మన తెలుగు సినిమాకి సంబంధించినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమాని ఆ వరల్డ్ చార్ట్లో, వరల్డ్ వీకెండ్ కలెక్షన్స్ రికార్డ్స్ చార్ట్లో 6వ స్థాయిలో నిలబెట్టారంటే మెగాస్టార్ స్థాయి ఏంటో ఆలోచించండి. వరల్డ్ రికార్డ్స్ ఆయన మూమెంట్స్కే కాదు, ఆఖరికి ఆయన సినిమా కలెక్షన్స్ కూడా ప్రపంచ రికార్డులు వస్తాయని మరోసారి ఆయన చూపించినట్టుగా అనిపించింది. ఏదేమైనా బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అంతే. బాస్ అంటే బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగుడని మరోసారి ఆయన చూపించారు. ఇది కంటిన్యూ చేస్తారు. ఇది రేపటి ఉన్నటువంటి యంగ్ జనరేషన్ అందరికీ కూడా అప్పటికి ఇప్పటికీ ఆయనే నెంబర్ 1 అని మనం కాదు, రికార్డులే చెప్పే పరిస్థితికి ఎప్పటికీ ఉంటుంది. అదే ఆయన క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. ఆయన కష్టపడి ఆ పనిని చూపించేటువంటి టైపే తప్ప మాటల్లో కాదు, చేతల్లో చూపించేటువంటి వ్యక్తిత్వం అయింది. అలాంటి వ్యక్తి ఎప్పటికైనా సరే మెగాస్టార్ ఆయన ఒకడే.